హలో, నెల నెల పింఛన్ ఇచ్చే నాగరాజా మాట్లాడేది. హలో నాగరాజు, చెప్పు. కొంచెం పొగ్గు తగ్గించుకొని పింఛన్ అయినా బాగుపడతావా? ఎంతైనా పొద్దున్న ఫోన్ చేసి సమాస పడుతున్నావు ఏమి? కాదు మే, పల్లీలోకి వచ్చి పింఛన్ పెడతామని చెప్పినారా? ఆడవాళ్ళకు మగవాళ్ళకు కన్ను కొట్టమని చెప్పినారు నిన్న. నేను ఎవరు కనుగొట్టమని చెప్పినాను? ఆ కోడలు 2 నెలల నుంచి కొత్తగా పింఛన్ తీసుకున్నది. ఆమె ఒత్తిపోయి వెళ్ళాడిపోతా సత్తా ఉన్నది ఆమె ఇంట్లో. ఏమంట? నీకు పింఛన్ కావాలంటే చెట్టు కిందకి రా, చెట్టు కిందకి పోదాం, చల్లగా ఉంటుంది అన్నావన్నా. అది బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి, చెట్టు కిందకి రమ్మ చల్లగా ఉండదని చెప్పిన తప్ప. చెట్టు కిందకి దొరకపోయినా బాగానే ఉన్నది. కన్ను కొట్టు, నేను కొడతాను కన్ను. అంటకది కొట్టేది ఇట్లని చెప్తున్నావంట. ఎడం కన్ను కొట్టమంటావంట, గుడి కన్ను కొట్టమంటావంట, 2 ఒకసారి కొట్టమంటావంట. ఏమంత మదం ఎక్కిందా? కాదు గవర్నమెంట్ వాళ్ళు నేను పింఛన్ ఇవ్వని చెప్పినారా, కన్ను కొట్టమని చెప్పినారా? కాదు, ఇంకా ఏం చెప్పింది? అమ్మ మా ఊర్లో సుభద్రాన్ని కనుక్కోవటమని చెప్పినావంట, గీతాన్ని కనుక్కోవటమని చెప్పినావంట, లతాన్ని కనుక్కోవటమని చెప్పినావంట. ఏమైనా నీక? ఇంకా ఏం చెప్పింది? ఆ కోడలు కన్ను కొడితేనే పింఛన్ ఇస్తా అని చెప్పినావంట, లేకపోతే ఈయన ఫోన్ చెప్పినావంట. కాదు, అయితే నీ కోడలు కన్ను కొడితేనే కదా పింఛన్ ఇచ్చేది. ఒరే స్వామి, ఆమె కాలు బాగలేక వికలాంగులు పింఛన్ 6,000 తీసుకున్నారు ఆయన. ఆమెకి పెళ్ళి అయ్యి 3 పిల్లలు ఆయన. ఏమి నీకు అంత మతం పట్టిందే? నన్ను ఏమన్నా రోజు కన్ను కొట్టమన్నానా? నెలకొకసారి కొట్టమని చెప్పి చాలు. పోలీసు అవుతానని చెప్పేది వాళ్ళ బొక్కలో అర్థం ఎలా ఎట్లా నాకేమో అర్థం కలదు మాట్లాడే మాటల. మీ ఊర్లో స్వప్నాకి గీతాకి పోయిన నెల కన్ను కొట్టలేదని పింఛన్ కూడా ఇవ్వకుండా ఎక్కడ దిగిన చూడు. కాదు, ఎమ్మెల్యేకి సీఎంకి ప్రధానమంత్రికి ఏమైనా ఫోన్ చేసి రికమెండేషన్ చేపించి నీ ఉద్యోగం ఏమైనా ఉడతంగా ఎట్లా నువ్వు మాట్లాడే మాటల. ఓలే స్వామి, కన్ను కొట్టబడింది. దేనికి? ముద్దులు సంతకాలలో మోసాలు జరుగుతున్నాయి, కానీ స్కానింగ్ పెట్టే మోసాలు జరగవని చెప్పి ఆ పని చెప్పినారు గవర్నమెంట్ వాళ్ళు. అందుక అందుకే ఫోన్ పెట్టి స్వామి నువ్వు.